మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మొదటి తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు, మాస ఫలితాలు అంటాం వీటిని. ఈ మాస ఫలితాలు, సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ, నెల ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఏ విధంగా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు. చేయకపోయినా నష్టం లేదు. వేరే ఏదైనా చూస్తానంటే చూడండి, మీ ఇష్టం. సశాస్త్రీయమైన విశ్లేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఓకే, అయితే ఇది కేవలం గోచార ఫలితమే. గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎక్కువగా గ్రహాలన్నీ కూడా 3 రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడు, బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో, గురువు కూడా ఒక 5 రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. మిగతావన్నీ కూడా 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన 2.5 రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి, అందుచేత ఆయన ప్రసక్తి ఉండదండి. అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇప్పుడు మకర రాశి వారికి సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అట్లాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ ద్వితీయ స్థాన ఫలితాన్ని ఆయన కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వక్ర గమనం చేత. అండి అది ఎప్పటి వరకు అంటే నవంబర్ 26 వరకు. నవంబర్ 26 తర్వాత ఆయన రుజుమార్గంలోకి వస్తారు, తృతీయ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతారు. ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు టుడే అంటే ప్రస్తుతం ఈ నెల సెప్టెంబర్ నెల అంతా కూడా మనకి ద్వితీయ స్థానంలోనే శని, రాహులు ఒకరిని మించినటువంటి గ్రహాలు ఒకటి. ఆ రెండు ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు వచ్చేటువంటి అవకాశాన్ని కలిగిస్తారు. మాటలో కొంచెం ఎదరవాళ్ళు బాధపడే విధంగా మాట్లాడిపిస్తారు. అలాగే కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి లేకుండా చేస్తారు. అలాగే నేత్ర సంబంధమైనటువంటి బాధలు కలిగిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారి నేత్ర సంబంధమైనటువంటి బాధ కొంచెం ప్రకోపించేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ శని, రాహులు 2 గ్రహాలు కలిసి ఒకరి మీద ఒకరు పోటీ పడి మన ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ మకర రాశి వారికి. ఇకపోతే పంచమ స్థానంలో 1, 2, 3, 4, 5, 6 మకర రాశి వారికి 6వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో గురుగ్రహ సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రుణాలు ఉన్నట్టు ఎవరికైనా మనం డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతాము. లేదా మనం రుణం కోసం ప్రయత్నిస్తే కూడా అప్పు ఈ నెలలో పుట్టేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే సప్తమ, అష్టమ 2 స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడయ్యా అన్నట్టయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చిట్టపట్టలు ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది శుక్రగ్రహం వలన. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ 7వ స్థానంలో ఉన్నప్పుడు. 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ మనకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరికి ఇక్కడ పెద్ద కష్టాలు ఇదే రావు. అలాగే భార్యతో కొంచెం ఆనందంగా గడపగలుగుతారు. హఠాత్తుగా కొంత ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది.
కొన్ని చోట్ల మనకు సన్మానాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థానంలో 15 రోజుల పాటు కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే అష్టమ స్థానంలోనే కేతు గ్రహ సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారము ఇది కొంచెం కొంతమందికి అంటే రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే కోట్ల మందికి సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించి ఉండవచ్చు అప్రాక్సిమేట్గా. అందుచేత అందులో కొంతమంది చనిపోవచ్చు, ఆయుర్దాయం తీరిపోవచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు, కొంతమందికి కలత్రపీడ అంటే ఆమ్, తెలుసు కదండి, కలత్రపీడ జరగవచ్చు, ధన నష్టం జరగవచ్చు, కలహాలు జరగవచ్చు, పరాభవాలు అవమానాలు కూడా పొందవచ్చు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. ఇకపోతే రవి యొక్క సంచారము 8, 9 స్థానాల్లో అంటే 8వ స్థానంలో 17 రోజులు, ఇక 9వ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం 8లో కానీ 9వ స్థానంలో సంచారం కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇది కూడా కొంతమందికి ఆయుర్దాయం తీరిపోవటం, పెద్ద దుఃఖం కలగటం, ధన నష్టం జరగటం, కలహాలు రావటం, ఇవన్నీ 8వ స్థానంలో ఉన్నట్టయితే 9వ స్థానంలోకి వచ్చాక తండ్రి గారి ఆరోగ్య విషయం మీద కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎక్కడో దేవి దర్శనానికో ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు, టిక్కెట్లు అవి బుక్ చేసుకున్నప్పటికీ కూడా దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నారు, రూమ్ బుక్ చేసుకున్నారు, ఎన్ని చేసినప్పటికీ కూడా ఏదో ఆటంకంతో మీరు వెళ్ళలేకపోవచ్చు. అది అన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ మీకేగా వర్తించుకోక్కర్లేదండి. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి ఇందులో కొన్ని జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. ఇది కేవలం ఇది తాత్కాలికమే. మీ మీ జీవితాన్ని నిర్దేశించేటటువంటిది మీ వ్యక్తిగత జాతకమే. అది రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత. ఎవరో నా బోటాన్ని బోధి పెట్టుకున్నాను కదా అనుకుని మాత్రం వెళ్ళవద్దు. నిష్ణాతులు ఎవరా కాదా అనేటటువంటిది మీరు యూట్యూబ్ ఛానల్స్ చూసినా లేకపోతే టీవీల్లో చూసినా కొద్ది రోజులు చూడండి. చూస్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈయన బాగా చెప్తున్నాడు అనేది. అంటే ఇంకోటి ఏంటంటే ఈ శాస్త్రంలో కొంతవరకు ప్రవేశం ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరు బాగా చెప్తున్నారని అడిగితే కూడా మీకు కొంత